ఇంట్లో ఫుల్ బోర్ కొడుతుందని చెప్పి హ్యాపీ బిస్కెట్స్ తోని కేక్ చేద్దామని ఫిక్స్ అయినా. సో ఫస్ట్ అయితే మనం ఈ బిస్కెట్స్ అన్ని తీసుకెళ్లి మిక్సీలో వేసి పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. కేక్ అన్నప్పుడు ఆబ్వియస్లీ స్వీట్ ఉండాలి కాబట్టి మన ఇంట్లో షుగర్ తీసుకొని దాన్ని కూడా మంచిగా పౌడర్ లాగా చేసుకోవాలి. దాంట్లోకి కొంచెం పాలు కూడా వేసుకోవాలి. సో దాన్ని కూడా వేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ ఒక్క రోజు మా ఇంట్లో ఉన్న ఎగ్స్ ఆమ్లెట్ కోసం కాకుండా ఈ కేక్ కోసం వాడినా. ఇవన్నీ వేయాలని నాకు కూడా తెలియదు. యూట్యూబ్ వీడియోలో చూసి వాళ్ళు చెప్పినంత మన చేతికి వచ్చినంత వేసి పడేయడమే. ఇప్పుడు ఈ బిస్కెట్ పౌడర్, షుగర్ పౌడర్, పాలు, ఎగ్స్ అన్ని ఒక దగ్గర వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి మీ దగ్గర బేకింగ్ సోడా ఉంటే అది యాడ్ చేసుకోండి, లేకపోతే నాలుగా ఈనో ప్యాకెట్ యాడ్ చేసుకోండి. ఇది కూడా లేకపోతే షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చుకోవాలి అంతే. సో ఇదంతా మంచిగా మిక్స్ చేసుకొని ఇట్లా కనబడుతుంది కదా, ఇట్లా బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇట్లా ఉండాలన్నమాట. ఇట్లా ఓవెన్ ఉంటే ఓవెన్ లో పెట్టేసుకోండి, లేకపోతే నాలుగా ఈ కుక్కర్ తీసుకొని దాని లోపల మనం ఈ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్న గిన్నె దాని లోపల పెట్టేసి లిడ్ క్లోజ్ చేసి కాసేపు పక్కన కూర్చొని రీల్స్ చూడండి. మరి ఎక్కువసేపు చూడొద్దు, కేక్ మాడిపోయింది. కాసేపు తర్వాత ఓపెన్ చేసి చూసి అలాగే చేత్తో కాకుండా ఒక క్లాత్ తీసుకొని నీట్ గా ఫ్లిప్ చేయండి. దాని లోపల మనకి టేస్టీ కేక్ ఉంటుంది. తినేసి ఎంజాయ్ చేయండి.